హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? ఊరికనే రాత్రిపూట కూర్చొని నెక్స్ట్ డే హైదరాబాద్ బయలుదేరాలంటే ఊరికనే అరుణాచలం వెళ్దామా అన్నాను. మా అమ్మ ఓకే అంది, మా నాన్న ఓకే అన్నాడు, మా కజిన్ బ్రదరు, మా పెద్దమ్మ అందరూ వెళ్దాం అన్నారు. సరే అయితే హైదరాబాద్ బయలుదేరాల్సింది మేము నెక్స్ట్ డే మార్నింగ్ అరుణాచలం బయలుదేరాం. అరుణాచలం బయలుదేరి గుంటూరు మీదుగా నెల్లూరు మీదుగా వెళ్ళాలన్నారు. సరే నెల్లూరులో ఫేమస్ ఏంటి అని అడిగా. అక్కడ రంగనాథ స్వామి గుడి ఉంది, చాలా బాగుంటుందని చెప్పారు. సరే అని చెప్పి రంగనాథ స్వామి గుడికి వెళ్ళాం. అక్కడ రంగనాథ స్వామి ఉన్నాడు. బా, గుడి అది అసలు భలే వైపు ఉందబ్బా రంగనాథ స్వామి గుడికి. ఆ రంగనాథ స్వామి గుడిలో ఆయన ఆ పడుకునే స్టైల్ భలే ఉంటుంది కదా. రంగనాథ స్వామి కానీ మన అనంత పద్మనాభ స్వామి కానీ వీళ్ళందరిది ఆ స్థల పురాణం అంతా చదివేసి అక్కడి నుంచి నెల్లూరు సిటీ నేను ఎప్పుడు చూద్దామని వెళ్ళా. అక్కడ కారం దోశ ఫేమస్ అన్నారు. కారు కిలోమీటర్ అవతల పార్క్ చేసి ఆ సందులో కారు వెళ్ళదని తెలిసి అక్కడేదో వీళ్ళు చాలా ఫేమస్ అని చెప్పి ఎవరో చెప్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. అక్కడేదో ఫ్రీగా దోశలు పంచుతున్నట్టు ఉన్నారు జనాలు. అసలు కారం మీద నెయ్యి వేయట్లా, నెయ్యి పోస్తున్నాడు. వాళ్ళకి బ్రాంచులు లేవంట. సరేలే, అంత నెయ్యి వేస్తే టేస్ట్ రాదా అనుకున్నా. అట్టు కూడా బాగా కాలింది. మా వాళ్ళు చూడండి మంచి ఆకలి మీద ఉన్నారు, తినేస్తున్నారు. నేను ఆ అట్టు మీద చూసారా, నెయ్యి పోసాడు అంతే, నెయ్యిలో తేలుతుంది అట్టు. అట్టు 70 రూపాయలు వర్తే. కాకపోతే అక్కడ దోశ మా అమ్మ ఇంకా బాగా వేస్తుందేమో అనిపించింది. బట్ ఇట్స్ ఓకే, ఫైన్. అంత ఫేమస్ అన్నారు, పర్లేదు అనిపించింది. అక్కడి నుంచి అయితే కారం తిన్నాం కదా, ఏదైనా స్వీట్ తిందాం అనిపించింది. వైఎస్ఆర్ కూల్ డ్రింక్స్ అంట, అక్కడ బాదం పాలు ఫేమస్ అంటే అక్కడికి వెళ్ళాం. నెల్లూరు వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. అక్కడ బాదం పాలు మాత్రం నిజంగా బాగున్నాయి. మామూలుగా మనకి జీడిపప్పులు పొడేస్తారు కదా బాదం పాలలో, ఇక్కడ పప్పులు వేస్తారు. సిప్పు 2-3 పప్పులు వస్తున్నాయి. 55 రూపాయలు బాదం పాలు వర్త్. అక్కడి నుంచి వెంకయ్య స్వామి దగ్గరికి వెళ్ళాం. వెంకయ్య స్వామి దగ్గర నిద్ర చేస్తే మంచిది అన్నారు, కానీ అక్కడికి మేము వెళ్ళేటప్పటికి పార్కింగ్లో కూడా పడుకొని ఉన్నారు, అంతమంది జనాలు ఉన్నారు. మనకు రూమ్ ఏం దొరుకుతుందిలే అని చెప్పి బయట ఎక్కడైనా చూద్దాం అనుకున్నాం. ఈలోపు అక్కడ ఎవరో గుడికి సంబంధించిన ఆయన వచ్చి మాకు ఒక ఏసీ రూమ్ ఇచ్చాడనమాట 5గురికి. ఏదో వెంకయ్య స్వామి ఇచ్చినట్టే అనిపించింది. అక్కడ ఆశ్రమంలో బ్లాక్స్ కానీ అవి కానీ చాలా డీసెంట్గా భలే నీట్గా కట్టారు. వెంకయ్య స్వామి గురించి నాకు ఇప్పుడుదా తెలియదు. వెళ్ళే దారిలో ఎవరో చెప్తే వెళ్ళాను, కానీ వెంకయ్య స్వామి మాత్రం చాలా బాగున్నాడు. నాకు ఎందుకో షిరిడి సాయిబాబాని చూసినట్టు అనిపించింది ఆయన చూస్తే. ఆయన చెప్పిన 18 కూడా సూపర్గా చెప్పారు. 18 సూక్తులు. ఆ సూక్తులు మాత్రం మస్ట్. ఎవరైనా వెంకయ్య స్వామి సూక్తులు చూడండి ఎంత బాగున్నాయో. అంతే కదా జీవితం అనిపిస్తుంది. అక్కడి నుంచి అక్కడ దున్నిలో కొబ్బరికాయలు అవన్నీ వేస్తే మంచిదంట. దున్నిలో కొబ్బరికాయలు అవి వేసాం. మా నాన్నేమో వెంకయ్య స్వామి పుస్తకాలు కొనుక్కున్నాడు. మా అమ్మేమో వెంకయ్య స్వామి విగ్రహం ఒకటి కొనుక్కుంది. ఇంట్లో బాబా విగ్రహం ఉంది, దాని పక్కన పెట్టుకోవడానికి. ఆ గుడి కానీ అది కానీ ఎందుకో కొన్ని క్షేత్రాల వైబ్స్ అలా తెలుస్తూ ఉంటాయి. అక్కడ దాని తర్వాత మేము టిఫిన్ చేసేసి ఆవుల మంద చూసారా ఎలా వెళ్తుందో. వెంకయ్య స్వామి ఆశ్రమం మాత్రం సూపర్ అబ్బా. అక్కడ మాకు ఇచ్చిన రూమ్ కూడా చాలా బాగుంది. వెంకయ్య స్వామి స్టిక్కర్ కార్కి అతికిచ్చేసి మా కారులో ఉన్న శివయ్యకి హాయ్ చెప్పి అక్కడి నుంచి మేము కాళహస్తి బయలుదేరాం. శ్రీకాళహస్తి దగ్గరికి వెళ్ళాం. ఆ కాళహస్తి గోపురం చూస్తే అమ్మ, ఆ గోపురం చూస్తే ఎంత గోపురం అసలు. నిజంగా ఓల్డ్ స్ట్రక్చర్స్ కానీ అవి కానీ భలే కడతారు. ఇప్పుడు బిల్డింగ్లో ఉన్నాయి, 50 ఏళ్ళకి 100 ఏళ్ళకి ఏమవుతాయో తెలియదు. 100,000 సంవత్సరాల నుంచి అంత నీట్గా ఎలా ఉంటాయో మరి వాళ్ళు అప్పుడు ఎలా కట్టేవాళ్ళు. కానీ కాళహస్తిలో మాత్రం 3 గంటలు పడింది. ఏదో రాహుకేతు పూజలు ఏవో జరుగుతున్నాయి. జనాలు చూడండి మామూలుగా లేరు. కాళహస్తిలో గుడి వెనక పక్క ఒక కృష్ణుడి గుడి కూడా ఉంది చూడండి, చాలా బాగుంది. అక్కడి నుంచి కాళహస్తి నుంచి మేము మళ్ళీ బయలుదేరి తిరుపతి బయలుదేరాం. మళ్ళీ ఆకలి వేస్తుంది, ఏం ఆకలి తప్పదుగా. అందుకే దాబా హౌస్ అని ఒకటి ఉంది. ఆ దాబా హౌస్ దగ్గరికి వెళ్ళాం. అంబియన్స్ అయితే చాలా బాగుంది. లోపలికి వెళ్ళి జీడిపప్పు పకోడీ, రోటీలు, మష్రూము, పన్నీరు. అంటే నాన్ వెజ్ తినకూడదు కదా, తీర్థయాత్రలో ఉన్నాం. తీర్థయాత్ర అయిపోయిన తర్వాత నాన్ వెజ్ కుమ్మేద్దామని వెజ్లో ఉన్న ఐటమ్స్ అన్నీ చెప్పేసి లాస్ట్లో స్వీట్ ఒకటి తింటే బాగుంటుంది కదా అని చెప్పి పాయసం చెప్పాం. పాయసం మాత్రం చాలా బాగుంది. అక్కడి నుంచి తిరుపతి రోడ్ల మీద వెళ్తుంటే ఎందుకో తిరుపతి అనేది ఒక వైబ్ అబ్బా.
ఎంత బాగుంటుందంటే ఆ కొత్త బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తుంటే చుట్టూ కొండలు చూసుకుంటా అబ్బబ్బబ్బబ్బబ్బా! తిరుపతి మాత్రం వెంకన్న స్వామి ఆయన మామూలోడా వెంకటేశ్వర స్వామి. అక్కడి నుంచి మేము అలిపిరి దగ్గర ఉన్న నమూనా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. అందుకని నమూనా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్దామంటే వెళ్తే ఆ పక్కనే ఒక శివలింగం ఉంది. ఎంత పెద్ద శివలింగం, పైప్తో కడుగుతున్నాడు శివలింగాన్ని. అది చూసి భలే అనిపించింది. పెద్ద శివలింగం అలిపిరి దగ్గరే ఉంది అనేది నాకు ఇప్పుడుదా తెలీదు. సరే అని చెప్పి ఆ శివలింగం చూసుకొని పక్కనే ఉన్న నమూనా ఆలయానికి వెళ్ళాం. నమూనా అంటే మనకు మామూలుగా టీవీల్లో వెంకటేశ్వర వీడియో వచ్చింది, హారతిస్తా ఒరిజినల్ వెంకటేశ్వర చూడండి అని చెప్తారు కదా, అవన్నీ ఇక్కడ ఈ నమూనా ఆలయంలో షూట్ చేసినాయి అనమాట. యాజ్ ఇట్ ఈస్ పైన ఎలా ఉంటుందో కింద అలానే సెట్ చేశారు. ఈ ట్రిప్లో పెద్ద అద్భుతం ఏంటంటే మేము ఎటు వెళ్తున్నామో మాకు తెలియదు. వెళ్తా ఉండటం, అక్కడ ఏ గుడి ఉందని కనుక్కోవటం, ఏది ఫేమస్ కనుక్కోవడం, వెళ్ళిపోవటం. తిరుపతి ఎన్నిసార్లు వెళ్ళాను కానీ తిరుపతిలో ఇస్కాన్ ఉందని నాకు ఇప్పుడుదా తెలీదు. ఆ ఇస్కాన్ ఎలా ఉందంటే ఏదో పెద్ద మాల్లో ఉంది. లోపల కృష్ణుడితో పాటు షాపింగు, ఫుడ్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. నాకేదో ఇలా స్పిరిచువల్ సెంటర్స్ లాగా, స్పిరిచువల్ మాల్ లాగా అనిపించింది ఇస్కాన్. ఎంత బాగుందో, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. లోపలికి వెళ్ళంగానే ఫస్ట్ ఎక్కడికి వెళ్ళినా తిరుపతిలో వెంకటేశ్వర ఉంటాడు కదా, ఆ వెంకటేశ్వరం చూసుకొని భజనలు జరుగుతున్నాయి ఇస్కాన్లో. దాదాపు ఒక గంట సేపు మేము భజన చేసి బయటకు వచ్చేటప్పుడు స్వీట్లు అవన్నీ చాలా రీజనబుల్ రేట్లో ఉన్నాయి. మా వాళ్ళు ఊరుకుంటారా, ఒక 5 రకాల స్వీట్లు, ఒక 2 రకాల హాట్లు కొనేసి ప్యాక్ చేస్తాం. దాని తర్వాత మా వాళ్ళు ఏదో షాపింగ్ చేస్తున్నారు. మా నాన్నేమో నాకు ఇస్కాన్ వాళ్ళ జుబ్బా ఉంటుంది కదా వైట్ కలర్ది, అలాంటిది కావాలన్నాడు. సరే అని చెప్పి జుబ్బా ఒకటి ఇప్పించి మా నాన్నకి అక్కడ లైట్గా స్నాక్స్ తినేసి, ఆ జుబ్బానేమో మా అమ్మ మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు 300 ఉంది, ఇప్పుడు 500 అయిందంటే మీరు ఎప్పుడు వచ్చారండి అంటే 6 ఏళ్ల క్రితం ఉందన్నమాట. ఆయన నవ్వుకొని మేడం ఇప్పుడు రేట్లు పెరిగినాయి అన్నాడు. మనకు కావాల్సింది ప్రసాదం, అది అద్భుతంగా ఉంది. నైట్ టైం ఇస్కాన్ వ్యూ అయితే అదిరిపోయింది. ఆ రోజు పౌర్ణమి ముందు రోజు కాబట్టి మూన్ కూడా భలే ఉన్నాడు. దాని తర్వాత మేము గోవిందరాజుల గుడికి వెళ్ళాం. గోవిందరాజుల గుడి మామూలుగా అసలు గోవిందరాజులు అంటే ఎవరు అనే వాళ్ళకి, మనకి వెంకటేశ్వర స్వామికి కుబేరు డబ్బులు ఇచ్చేటప్పుడు ఈయనే అనమాట కొలిచింది. ఆయన అలా కొలుస్తూ అలసిపోయి మానిగా తల కింద పెట్టుకొని పడుకున్నారంట. ఆ గోవిందరాజుల గుడి ఉంది లోపల. ఎంత బాగుంటాయి అబ్బా, ఎంతెంత పెద్ద గుళ్ళు స్వామి. అసలు అక్కడ 2 ఏనుగులు ఉన్నాయి. ఆ ఏనుగుల్ని చూసి అక్కడ 10 రూపాయలు ఇస్తే ఆశీర్వదిస్తున్నారు. సరే అని చెప్పి మా వాళ్ళందరం కూడా వెళ్ళమన్నా. అందరు వెళ్ళారు. వాళ్ళని కూడా ఏనుగు ఆశీర్వదించింది. నన్ను ఆశీర్వదించినప్పుడు మాత్రం మా వాడు ప్లే బటన్ నొక్కలేదు, నరికేయాలండి. మళ్ళీ తీస్తా అన్నాడు. వద్దులే పదరా అని చెప్పి మేము లోపలికి వెళ్ళాం. గోవిందరాజుల గుడి పక్కనే లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ ఉంది. ఆ లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ కూడా చూసుకొని అక్కడి నుంచి ఇప్పుడు మనందరి ఫేవరెట్ అయిన గణనాథుడు దగ్గరికి వెళ్ళిపోతున్నాం. గణనాథుడు అంటే తెలుసుగా మీకు, కాణిపాకం సిద్ధి వినాయకుడు. కాణిపాకంలో ఇప్పుడు బ్రహ్మోత్సవాలంట. మాకు ఏం తెలియదు కదా, కారేసుకొని బయలుదేరాం. బ్రహ్మోత్సవాలు, మామూలు జనాలు లేరు. 3 గంటల నుంచి 2:30 గంటల నుంచి 3 గంటలు పట్టింది మాకు దర్శనం. అది చూసుకొని అసలు మెయిన్ యాత్రకి మేము ఎక్కడికైతే బయలుదేరామో అరుణాచలం బయలుదేరాం. అరుణాచలం మేము వెళ్ళటం ఇదే ఫస్ట్ టైం. మాకు ఏమీ తెలియదు అరుణాచలం గురించి. డైరెక్ట్ మ్యాప్ పెట్టుకున్నాం. అరుణాచలానికి అన్నమలైకి తేడా తెలియని బ్యాచ్ మాది. అన్నమలై అన్న అరుణాచలం అన్న ఒకటే, ఆ తమిళ తెలియని కూడా తెలియదు మాకు. అరుణాచలం కొడితే రావట్లేదు అని వెతుక్కుంటాం మ్యాప్స్లో. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత పౌర్ణమి అంట. పౌర్ణమి రోజు అరుణాచలం ఫేమస్, చాలామంది జనాలు ఉంటారు అనేది కూడా తెలియదు మాకు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత రూమ్స్ లేవు. లాస్ట్కి తమిళనాడు టూరిజం వాళ్ళ దాంట్లో రూమ్స్ 6 బెడ్రూమ్ ఒక్కటే ఉంది, నాన్ ఏసీది కావాలంటే ఏదో ఒకటి అమ్మ రూమ్ అని చెప్పి రూమ్ తీసుకున్నాం. ఆ తమిళనాడు వాళ్ళ హోటల్ మెయింటెనెన్స్ చాలా బాగుందండి. పాపం మా కారు కూడా వెళ్ళిపోయింది, 1000 కిలోమీటర్లు తిరుగుతుంది. అక్కడి నుంచి ఆ రూమ్స్ కానీ అవి కానీ స్ట్రక్చర్ కానీ భలే ఉంది అసలు రూమ్స్ మాత్రం. ఆ రూమ్స్ దగ్గరికి లోపలికి వెళ్ళి చూసాం, చాలా డీసెంట్గా ఉన్నాయి. అందరూ అలసిపోయారు, మా వాళ్ళు పడుకుండిపోయారు అనమాట. నేను కారు నడిపిన నా పరిస్థితి ఏంటి, వాళ్ళంటే అలసిపోయారు. నువ్వంటే రథసారిది అమ్మ నడపాలంటారు మా. సరే తప్పుద్దాం మనకి, ఇంట్లో వాళ్ళ కోసం
ఒప్పుకున్న పెళ్ళికి వాయించే తప్పదు అన్నట్టు నేనే కదా వెళ్దాం అన్నాను, తప్పదు అనమాట నాకు. సరే ఫోన్ చేసి ఒక కాఫీ ఆర్డర్ చెప్పాను, అంత సీన్ లేదు మూసుకొని కిందకి రండి అన్నాడు. వచ్చేసాం అనమాట. సరే అరుణాచలం వచ్చేసరికి నైట్ అయిపోయింది కదా, ఇంకా మనం ఏదో ఒకటి తినేసి గిరి ప్రదక్షిణకి వెళ్దాం అనుకున్నాం. గిరి ప్రదక్షిణ నడవాలంటే ఈసారి నేను ఒక్కడినే వచ్చినప్పుడు నడుస్తాను, ఈసారి కొంచెం ముసలోళ్ళు వచ్చారు కదా నాతో పాటు, వాళ్ళు నడవలేరు కాబట్టి ఆటోలో తిరుగుదామని అని ఫిక్స్ అయ్యాం. అక్కడ ఆ తమిళనాడు రూమ్స్ వాళ్ళ దాంట్లోనే హోటల్ కూడా ఉంది, చాలా డీసెంట్గా ఉంది, టేస్ట్ చాలా బాగుంది. ఆ టేస్ట్ బాగుంది కాబట్టి ఊరుకుంటామా మనం. పరోటా, చపాతి, నూడిల్స్, ఇడ్లీ, అక్కడ ఫ్రైడ్ రైస్ ఏమున్నాయో అవి చెప్పేసాం టపటపటప అంతా తినేసిన తర్వాత గిరి ప్రదక్షిణకి వెళ్దామని చెప్పి గిరి ప్రదక్షిణకి బయలుదేరాం. గిరి ప్రదక్షిణలో ఫస్ట్ మనకు చూపించేది ఇంద్రలింగం. నేను లోపల తీయలేదు, అన్నీ బయటే తీశాను, ఎందుకంటే లోపల నాట్ అలౌడ్ కాబట్టి. ఇంద్రలింగం తర్వాత అగ్నిలింగం అనమాట. ఇంద్రలింగం అయిపోయిన తర్వాత అగ్నిలింగం అయిపోయిన తర్వాత యమలింగం, మూడోది వచ్చేసరికి యమలింగం. అక్కడి నుంచి బయలుదేరి వాళ్ళంతా గిరి ప్రదక్షిణ చేస్తూ నడిచేవాళ్ళు అనమాట. దాని తర్వాత నైరుతి లింగం. ఫస్ట్ మనం ఏం చూసాం, ఇంద్రలింగం, దాని తర్వాత అగ్నిలింగం, దాని తర్వాత యమలింగం, దాని తర్వాత నైరుతి లింగం, దాని తర్వాత వరుణలింగం. అసలు ప్రతి లింగం సూపర్ అండి, ప్రతిదీ ఎంత పవర్ఫుల్గా ఉన్నాయంటే అంత పవర్ఫుల్గా ఉన్నాయి. దాని తర్వాత మనం వాయులింగం, ఈ వాయులింగం, కుబేరలింగం అసలు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. అంటే మీకు అది తెలిసిపోతూ ఉంటుంది వైబ్రేషను, ప్రతి లింగంలో ఆ వైబ్రేషన్ తెలుస్తూ ఉంటుంది. గిరి ప్రదక్షిణ చేస్తున్న వాళ్ళే దేవుళ్ళలా కనబడుతున్నారు అబ్బా. పొద్దున్నే 4 లేచి దర్శనానికి వెళ్ళిపోయాం. పౌర్ణమి కదా, జనాలు బెప్పచ్చగా ఉంటారని తెలిసి ముందే వెళ్ళిపోయాం. 4 దర్శనం చేసుకున్నాం. అరుణాచలం గుడి ఉంది, అబ్బా ఎంత పెద్ద గుడి, అంత బాగుంది. అరుణాచలం అసలు ఆ వైబ్రేషనే వేరబ్బా. వచ్చేసిన తర్వాత గుడిలో 4 గంటలు దర్శనం పట్టింది. దర్శనం తర్వాత వచ్చి టిఫిన్ చేసిన తర్వాత అక్కడి నుంచి రమణ మహర్షి ఆశ్రమం చూడకపోతే అలాగా, అందుకని రమణ మహర్షి ఆశ్రమానికి బయలుదేరాం. రమణ మహర్షి ఆశ్రమం భలే ఉంది అసలు. ఆ రమణ మహర్షి ఆశ్రమంలో ఆ సైలెన్స్ కానీ, పీస్ కానీ, మనశ్శాంతి కానీ అన్నీ ఉన్నాయి స్వామి. ఎందుకంటే రమణ మహర్షి ఉన్నాడు మనకి అక్కడ. మామూలు సోల్, గ్రేట్ సోల్స్ అవన్నీ. అక్కడి నుంచి రమణ మహర్షి ఆశ్రమం చూసుకొని ఆది అన్నమలయ్య టెంపుల్కి వెళ్ళాం. ఆది అన్నమలయ్య అంటే ఎవరు అనుకుంటున్నారు, ఇప్పుడు మనం అరుణాచలం చూస్తున్నాం కదా పెద్ద గుడి, దానికన్నా ముందు గుడి అనమాట ఇది యాజ్ ఇట్ ఈజ్గా దీనిలానే పెద్ద గుడి కట్టారు. ఇది చిన్నగా ఉంటుంది, అది పెద్దగా ఉంటుంది, అంతే. ఆది అన్నమలయ్య అని చెప్పి అరుణాచలం టెంపుల్ కన్నా ముందు టెంపుల్ అనమాట. అక్కడి నుంచి గోల్డెన్ టెంపుల్కి వెళ్ళాం. గోల్డెన్ టెంపుల్కి వెళ్ళి ఆ గోల్డెన్ టెంపుల్లో జనాలు మామూలుగా లేరు. మామూలుగా గోల్డెన్ టెంపుల్లో అమ్మవారిని 70 కిలోల బంగారంతో చేశారు. అంతమంది జనం ఉన్నారు కదా, ఇంతకుముందు ఆల్రెడీ చూసాం ఈ గుడి అని చెప్పి జనాలు ఎక్కువ ఉన్నారులే అని అమ్మవారి ప్రాంగణంలో టీ, కాఫీ, స్నాక్స్ లాంటివి తినేసి, అమ్మ ఎంతమంది జనం ఉన్నారు, ఈసారి కలుస్తావు నిన్నని చెప్పి అక్కడి నుంచి వెళ్తున్నప్పుడు పానీపూరి కనబడింది. మన బతుక్కి పానీపూరి కనబడితే ఆగలం, ఎక్కడైనా పానీపూరి తినాల్సిందే. పానీపూరి లవర్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. అక్కడి నుంచి మళ్ళీ తిరుపతి బయలుదేరాం. తిరుపతి వెళ్ళే దారిలో పౌర్ణమి కదా, మూన్ భలే ఉన్నాడు. ఏదో మీకు చూపించేద్దాం మన సబ్స్క్రైబర్స్కి అద్భుతంగా అనుకున్నాను. కాకపోతే మన డిఎస్ఎల్ఆర్ కెమెరా ఫోన్తో అంతంత మాత్రం వచ్చింది. మూన్ వీడియో మాత్రం అడ్జస్ట్ చేసుకోండి. అక్కడి నుంచి అప్పలాయకుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాం. తిరుపతి ఎంతమంది వెళ్తారో అప్పలాయకుంట వెంకటేశ్వర స్వామిని మిస్ అవుద్ది. ఎందుకంటే ప్రపంచంలో అభయహస్తం ఇచ్చే వెంకటేశ్వర స్వామి ఇక్కడే ఉన్నాడు. వెంకటేశ్వర స్వామి అభయహస్తంతో ఉన్న విగ్రహం ఎక్కడా లేదు. ఈ అభయహస్తం వెంకటేశ్వర స్వామి మాత్రం మామూలుగా లేడు. మేము అక్కడికి వెళ్ళేటప్పుడు ఏదో గూగుల్ మ్యాప్ షార్టెస్ట్ రూట్ అని అడవిలో అని చూపించింది. మా అమ్మోళ్ళు కొంచెం టెన్షన్ పడ్డారు. అక్కడి నుంచి ఎలా అయితే గుడి కనబడంగానే ఒక ఆనందం వేసింది అనమాట, అమ్మయ్య అని. లేదంటే తప్పేమని భయం వేసింది. అక్కడ మేము ఉంటే అక్కడ ఎవరో టీటీడీ ఆఫీసర్ అంట, ఆయన చెప్పారు ఏకాంత సేవ ఉంటుందో ఒక అరగంట ఆగండి, చూసుకొని వెళ్ళండి, మీ అదృష్టం బాగుంది కాబట్టి కుదిరింది మీకు, లేదంటే చూడలేరు మామూలుగా అన్నారు. ఏకాంత సేవను చూస్తుంటే మాత్రం గూస్ బంప్స్, అబ్బా వెంకటేశ్వరని ఇలా నిద్రపుచ్చుతారా అనిపించింది. కళ్ళలోంచి నీళ్ళు వచ్చేసినాయి. గుడి చూసుకొని అక్కడి నుంచి మేము మళ్ళీ
తిరుచానూరు అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోయాం. అమ్మవారి గుడిలో కూడా జనాలు బీభత్సంగా ఉన్నారు. 2 గంటల దర్శనాన్ని పట్టింది టైము. కానీ ఎప్పుడు అయ్యవారిని చూడటమే కానీ అమ్మవారిని చూడటం ఇదే. ఎప్పుడు రాని గుడికి కొండ మీదకి వెళ్ళటం, ఇంటికి వెళ్ళిపోవటం. అలా అని ఫస్ట్ టైం అమ్మవారిని చూసా. అమ్మవారు చాలా బాగున్నారు. పక్కనే రూమ్ తీసుకున్నాం. మా రూమ్లో స్పెషాలిటీ ఏంటంటే రూమ్ కట్టిన తెరవగానే అలా అమ్మవారి గుడి కనబడుతూ ఉంటుంది. అది నాకు భలే అనిపించింది. అక్కడి నుంచి మార్నింగ్ మళ్ళీ రిటర్న్ బయలుదేరి ఇంటికి వచ్చేద్దాం అనుకుంటే ఎవరో మాకు చెప్పారు పెంచల కోన సూపర్ ఉంటుంది అంటే మా వాడు పక్కనే అన్నాడు. నేను పక్కనే అంటే పక్కనే అనుకున్నా. బయలుదేరాము టిఫిన్ చేసి. 225 కిలోమీటర్లు పక్కనే అంట మా వాడికి. నడిపేది నేను కదా, వాళ్ళకేం తెలుస్తుంది నొప్పి. కానీ వెళ్ళేదారిలో ఒక దగ్గర టిఫిన్ చేసాం. వాళ్ళు కట్టెల పొయ్యి మీద భలే వండుతున్నారు దోశ. వెరైటీగా ఉంది నాకు చూస్తే. కానీ అక్కడ టిఫిన్ మాత్రం బాగుంది. అందుకే జనాలు చాలామంది ఉన్నారులేండి అక్కడ కూడా. వడా కర్రీ అంట, అదేదో వెరైటీగా ఉంది. అక్కడి నుంచి పెంచల కోన బయలుదేరాం. పెంచల కోన వెళ్ళే రూట్ అంతా భలే ఉంది అసలు. ఆ అడవి, ఆ అట్మాస్ఫియర్. ఎవరైనా పెంచల కోన వెళ్ళిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. అసలు ఆ కొండలు ఏంటి, 2 కొండల మధ్యలో గుడి ఉంది. అసలు అలా చూస్తుంటే ఏదో సపరేట్ లోకానికి వెళ్ళినట్టు అనిపించింది పెంచల కోన. ఆ మబ్బులేంటి అది కానీ నాకు భలే నచ్చింది పెంచల కోన. ఎవరైనా వెళ్ళకపోతే మాత్రం మస్ట్ విజిట్ ప్లేస్ పెంచల కోన. ఎందుకో చాలా మనశ్శాంతిగా ఉందబ్బా. ఆ లోపల లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూ అవతారం అది. లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాల్లో ఇది వన్ ఆఫ్ ది క్షేత్రం అంట పెంచల కోన. చూడండి, దాని పక్కనే లలితా పరమేశ్వరి, లక్ష్మీదేవి, సరస్వతీదేవిది గుడి ఉంది. పెంచల కోన గుడి నుంచి కొంచెం ముందుకు వస్తే ఎంత బాగుందో. అదంట ఎవరో అమ్మ కట్టించారంట, విజయేశ్వరి మాత కట్టించారంట. కానీ భలే అనిపించింది స్ట్రక్చర్ కానీ గుడి కానీ భలే కట్టారు. లోపల మేము వచ్చేస్తుంటే అక్కడ కూడా ఆగండి మహాహారతి ఉంది తీసుకొని వెళ్దరు అన్నారు. ప్రతి దగ్గర మనల్ని భలే ఆపుతున్నాడు దేవుడు అనుకున్నాం. మహాహారతి అంట, అరగంట సేపు ఇచ్చారు. 5 సార్లు హారతి ఇచ్చారు. హారతి ఇచ్చే టైంలో కూడా నిజంగానే గూస్ బంప్స్ అండి. నిజంగా మాలో ఏదో నెగిటివ్ వైబ్రేషన్ తీసేసినట్టు పాజిటివ్గా అనిపించింది. పుణ్యక్షేత్రాలకు వెళ్తే అదే ప్లస్. ఏదో తెలియని రీఛార్జ్ అవుతాం మనం. అక్కడి నుంచి పెంచల కోన, అమ్మవార్ల గుడి చూసుకొని రిటర్న్ మేము గుంటూరు బయలుదేరాం. మళ్ళీ ఆకలి. వచ్చే దారిలో ఏదో పెద్ద రెస్టారెంట్ లాగా కనబడింది. ఆగాం. వెళ్ళిన తర్వాత అక్కడ ఆర్డర్ చెప్పేసాం. పుణ్యక్షేత్రాలు అన్నీ తిరిగేసాం. డైరెక్ట్ ఇంటికే కదా, నాన్ వెజ్ తినొచ్చా అన్న. ఇంకా సావు దరిద్రుడా అని చెప్పి తిట్టి తినమన్నారు. సరేలే అని చెప్పి దేవుడి మీద భారం వేసి. అయినా నాకు వెజ్, నాన్ వెజ్ వీటిని దేవుడు పట్టించుకుంటాడా అని ఒక చిన్న డౌట్. కానీ ఇంట్లో వాళ్ళ కోసం తప్పదుగా. ఇప్పుడు నెక్స్ట్ గుళ్ళు ఏం లేవు కాబట్టి నాన్ వెజ్ ఆర్డర్ చేసాం. మా అదృష్టం ఏంటంటే ఈ ట్రిప్లో మొత్తం మేము ఎక్కడ తిన్నా ఫుడ్ మాత్రం అదిరిపోయింది. అంతేలేండి, మనం ప్లాన్ చేసిన ట్రిప్ కాదు కదా, దేవుడు ప్లాన్ చేసిన ట్రిప్. బీభత్సమైన వర్షం, నైట్ అయిపోయింది మేము గుంటూరు దగ్గరకు వచ్చేటప్పటికి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, బాగా అలసిపోయాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.